ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. దేవునికి అనేకమైన వందనాలు. దేవుడు మరి ఒక ఆదివారము మన జీవితంలో ఇచ్చి మరి జనవరి మంత్లో మరి ఒక ఆదివారము మనము మరి న్యూ టెస్టిమెంట్ లెసన్ నేర్చుకోవడానికి థర్డ్ లెసన్ నేర్చుకోవడానికి దేవుడు మనకు చేస్తున్న సహాయం బట్టి దేవునికి ఎంతో వందనాలు. యేసుప్రభు ఇంకా రాలేదు. యేసుప్రభు త్వరగా రావాలని మనము ప్రేయర్ చేస్తాము. చిన్న ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన మరి ఈ లాస్ట్ వీక్ అంతా మమ్మల్ని కాపాడినారు, నీకు వందనాలు. దేగల దేవా, ఈ యొక్క మరి న్యూ టెస్టిమెంట్ లెసన్స్ మేము నేర్చుకుంటుండగా సహాయం దయచేయండి నాయన. పిల్లలు మంచిగా అర్థం చేసుకొని మరి పిల్లలు దేవుని బిడ్డలుగా వీళ్ళు చెడ్డ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి. మరి యేసుప్రభు ఎందుకు వచ్చిండు ఈ లోకానికి అనే విషయం పిల్లలు బాగా అర్థం చేసుకోగలటకు సహాయం దయచేయండి. ఫస్ట్ టైం వచ్చినారు తండ్రి మా పాపముల కొరకని మీరు చనిపోవడానికి. సెకండ్ టైం వస్తున్నారు మీరు మమ్మల్ని జడ్జ్ చేయడానికి. కాబట్టి తండ్రి మరి మేము మీ సెకండ్ కమింగ్ మరి త్వరగా కాగలటకు సహాయం దయచేయమని వేడుకుంటూ యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మాథ్యూ సువార్త 2వ అధ్యాయము మొదటి 23 వచనాలు, లూకా సువార్త 2వ అధ్యాయము 40 నుండి 52 వరకు, యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మాథ్యూ 2nd chapter 1st 1 to 23, లూక్ 2:40 to 52, జాన్ 7th chapter 15th verse. సో యెరూషలేముకు ఈస్ట్ నుండి వైజ్ మెన్ వచ్చిండ్రు అని మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో వైజ్ మెన్ వచ్చి మరి అడుగుతారు అనమాట, వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ బోర్న్? యూదుల రాజు ఎక్కడ పుట్టిండు అనే విషయం వాళ్ళు అడుక్కుంటూ వస్తున్నారు అనమాట. సో అప్పుడు హేరోదు రాజు అది విన్నాడు. విని అమ్మో ఇంకొక రాజు పుట్టిండా, యూదులకు ఇంకొక రాజు పుట్టిండా అని చెప్పేసి ఇంకా ఆయన అందరు చీఫ్ ప్రీస్ట్, స్క్రైబ్స్ వీళ్ళని పిలిచి వాళ్ళని అడుగుతాడనమాట. క్రైస్ట్ ఎప్పుడు పుట్టాలా అది మీరు కనుక్కోండి, మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు. సో ఈ మెస్సయ్య పుట్టిండా, ఎప్పుడు పుడతాడు, ఈ విషయాలు మీరు కనుక్కోండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారనమాట. మైకా 5:2, మీకా 5:2 లోపల ఏ విధంగా బెత్లెహేంలో మరి మెస్సయ్య పుడతాడు అనే విషయం ఉన్నదనమాట. సో వాళ్ళు చెప్తారనమాట బెత్లెహేంలో పుడతాడు అని. సో వైజ్ మెన్కు మరి హేరోదు రాజు వాళ్ళకు కమాండ్ చేస్తాడు, పోయి మీరు ఆ యొక్క బేబీ ఎక్కడ పుట్టిండు, ఆ యంగ్ చైల్డ్ ఎక్కడున్నాడు అది మీరు కనుక్కొని రండి, సర్చ్ డిలిజెంట్లీ అని చెప్తాడనమాట. సో ఇంకా వాళ్ళు హేరోదు రాజు వాళ్ళకు కమాండ్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతారు అనమాట. వైజ్ మెన్ మరి ఎంతమంది వైజ్ మెన్ అనేది బైబిల్లో లేదు. సో వైజ్ మెన్ మరి ఇంకా యేసుప్రభు ఎక్కడ పుట్టిండు, మెస్సయ్య ఎక్కడ పుట్టిండు అని చూడడానికి మరి వాళ్ళు వెళ్తారు. సో అప్పుడు ఒక స్టార్ వాళ్ళను నడిపిస్తారనమాట. ఈ యొక్క టైంలో మరి యేసుప్రభు బిలో 2 years ఉండే అనమాట. సో చిన్న బేబీ కాదు. మనం లాస్ట్ టైం లెసన్ లోపల మరి జీసస్ ఆయన పుట్టినప్పటి నుండి 8 days వరకు మనం చూసుకున్నాము. ఇప్పుడు బిలో 2 years అనమాట. అంతలోగా తర్వాత మరి ఇప్పుడు మేరీకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు కదా జోసెఫ్. సో ఇప్పుడు బిలో 2 years యేసుప్రభు ఉండే అనమాట. సో ఆ యొక్క వైజ్ మెన్ స్టార్ వాళ్ళను నడిపించి ఆ స్టార్ కరెక్ట్గా వచ్చి ఆ యొక్క ఇంటి మీద నిలబడ్డదనమాట. సో అప్పుడు ఆ యొక్క వైజ్ మెన్ ఆ ఇంటిలోనికి వెళ్ళి సో వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వస్తారనమాట. యేసుప్రభును వాళ్ళు వర్షిప్ చేసిండ్రు. ఎప్పుడే కానీ మనం యేసుప్రభును వర్షిప్ చేసినప్పుడు వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు అవర్ లార్డ్. మన యేసుప్రభుకు మనము ఏదైనా ఇచ్చుట ద్వారా కూడా మనము వీ క్యాన్ వర్షిప్ గాడ్ అనమాట. మరి యేసుప్రభును వర్షిప్ చేసినాక తర్వాత ఏంజల్ ఆఫ్ ద లార్డ్ వాళ్ళకు అపియర్ అయ్యి వాళ్ళకి చెప్తారనమాట, డోంట్ రిటర్న్ టు మళ్ళీ తిరిగి ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళలేదనమాట. హేరోదు రాజు వాళ్ళకి కమాండ్మెంట్ ఇచ్చిండు కదా, పోయి కనుక్కొని రండి ఎక్కడ పుట్టిండని. కానీ వాళ్ళు తిరిగి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ ఓన్ ప్లేసెస్కు వాళ్ళు వెళ్ళిపోయినరు. సో ఇంకా హేరోదు రాజు అది చూస్తాడనమాట. చూసి అమ్మ వీళ్ళు నన్ను మోసం చేసిండ్రు, వీళ్ళు ఇంకా రావడం లేదు అని ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. అంతలోగా మరి ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్ టు
జోసెఫ్కు అపియర్ అయ్యి జోసెఫ్ చెప్తాడనమాట, టేక్ ద యంగ్ చైల్డ్ అండ్ గో టు ఈజిప్ట్ అని చెప్తాడనమాట. సో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ హేరోదు రాజు చాలా కోపంలో ఉన్నాడు, మరి పిల్లలందరిని చంపేస్తాడు ఇంకా ఇప్పుడు, కాబట్టి తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు ఇంకా జోసెఫ్ యేసుప్రభును మరి తీసుకొని మేరీని తీసుకొని ఈజిప్ట్కి వెళ్తారనమాట. సో హేరోదు రాజు అప్పుడు వాళ్ళకు అక్కడ కమాండ్మెంట్ వచ్చేసింది, అందరు బిలో 2 years చిల్డ్రన్ అంతా కూడా చంపేయాలా అని అక్కడ కమాండ్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు యేసుప్రభు అక్కడ లేడు ఆ టైంలో. సైటాన్ వాంటెడ్ టు డిస్ట్రాయ్ జీసస్. సైతాన్కు ఎప్పుడు యేసుప్రభుని ఎప్పుడు డిస్ట్రాయ్ చేయాలనుకున్నాడు, కానీ గాడ్స్ ప్లాన్స్ అన్నీ కూడా వాడు డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు, కానీ అది జరగనివ్వలేదనమాట. సో హేరోదు రాజు కొన్ని రోజులైన తర్వాత చనిపోతాడు. చనిపోయినప్పుడు తిరిగి మళ్ళీ ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అపియర్ టు జోసెఫ్. మళ్ళీ ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ జోసెఫ్ చెప్పి ఈజిప్ట్ నుండి తిరిగి మళ్ళీ వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఇంకా జోసెఫ్ వెళ్ళి నాజరెత్లో ఉంటాడనమాట. ఇప్పుడు హీ వెంట్ అండ్ డ్వెల్ట్ ఇన్ నాజరెత్ అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. మాథ్యూ 2nd chapter లాస్ట్ వర్సెస్లో మనకు ఉంటుంది అది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము లూక్ 2nd chapter 40 to 52 మనం చూసుకుందాం. సో దిస్ చైల్డ్, యంగ్ చైల్డ్ బిలో 2 years కదా, ఇప్పుడు మెల్లగా మనకు 3 years నుండి 12 years వరకు మనకు ఏం కూడా రికార్డ్ లేదనమాట బైబిల్లో. సో ఇప్పుడు ఒక మాట మాత్రం ఉంది, ద చైల్డ్ గ్రూ అనే మాట ఉన్నది. ఆ యొక్క బేబీ, ఆ యొక్క యంగ్ చైల్డ్ ఒక టాడ్లర్ పెద్దగా అవుతా ఉన్నాడు అనమాట. పెద్దగా అయ్యి హీ వ్యాక్స్డ్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. ఆయన దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండే విత్ విజ్డమ్. సో మామూలుగా పిల్లలు ఏ విధంగా ఉంటారు, చాలా పోకిరి చేష్టలు చేస్తారు కదా, ఫ్రమ్ 3 years to 12 years. కానీ యేసుప్రభు ఆ విధంగా లేడు అని మనకు కనిపిస్తుంది అనమాట. సో 12 years చిల్డ్రన్, 12 years బాయ్స్ ఎస్పెషలీ, వాళ్ళు జెరూసలేంకు తీసుకొని వెళ్ళాలన్నమాట పేరెంట్స్. సో 3 times in a year అని మనకు డ్యూట్రానమీ 16:16లో మనకు కనిపిస్తుంది. సో ద్వితీయోపదేశకాండం 16:16లో మనకు ఈ యొక్క విషయాలు కనిపిస్తాయి. ఏ విధంగా యూదుల మగపిల్లలను ఆ విధంగా తీసుకొని వెళ్తారు వాళ్ళు. సో అక్కడ ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ ఉండే అనమాట. సో ఆ యొక్క ఫీస్ట్ కొరకని, ఆ యొక్క విందు కొరకని జోసెఫ్ మేరీ ఇద్దరు కూడా మరి జీసస్ను తీసుకొని వెళ్తారు అక్కడికి. వెళ్ళినప్పుడు అక్కడ జీసస్ అక్కడనే ఉండిపోయిందంట. సో వీళ్ళందరూ ఆ యొక్క ఫీస్ట్ అయినాక వీళ్ళు ఇంకా తిరిగి వచ్చేస్తున్నారు అనమాట. సో 3 days జర్నీ అయినాక అప్పుడు వాళ్ళు చూసుకుంటారు జీసస్ మనతో లేడు అనేసి. సో వాళ్ళు ఎట్లా వెళ్తారంటే గుంపులుగా వెళ్తారనమాట. ఎందుకంటే ఆన్ ద వే వాళ్ళు కాలి నడకతో వెళ్ళాలి, ఆన్ ద వే ఎవరైనా రాబర్స్ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు ఒక గ్రూప్స్గా వెళ్తారనమాట. సో వాళ్ళు గ్రూప్స్లలో పోయి చూసిండ్రంట, యేసుప్రభు ఏ గ్రూప్లో కూడా లేకుండా అనమాట. సో అప్పుడు తిరిగి వాళ్ళు 3 days జర్నీతోని వాళ్ళు తిరిగి జెరూసలేంకి వచ్చేస్తారనమాట. సో ఆ యొక్క జెరూసలేంకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే యేసుప్రభు హీ వాజ్ సిట్టింగ్ విత్ డాక్టర్స్, ఇంకా పెద్దోళ్ళతోని కూర్చొని వాళ్ళతోని హీ వాజ్ డిస్కసింగ్ అనమాట అబౌట్ ది స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యంను గురించి వాళ్ళతోని డిస్కస్ చేస్తూ ఉండు. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈయన ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఇంకా అప్పుడు మేరీ జోసెఫ్ వచ్చి చూస్తారనమాట. చూసి ఇంకా వాళ్ళు దేవర్ ట్రబుల్డ్ అనమాట. మేరీ అంటది, ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు మాకు నీకు అని అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, డోంట్ యూ నో దట్ ఐఎమ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి యొక్క పనిలో నేను ఉన్నాను, మీకు తెలియదా అని అంటాడనమాట. సో అందరు అక్కడ ఆశ్చర్యపోతారు అనమాట. ఏంటి అసలు ఈయన చిన్న పిల్లోడు కానీ ఇంత పెద్దోళ్ళతోని మాట్లాడుతున్నాడు అనేసి అక్కడ చాలామంది ఆశ్చర్యపడతారు. మనము జాన్ 7:15లో చూస్తే వాళ్ళందరూ ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే, ఈయన ఎప్పుడు కూడా స్కూల్కు పోలే కదా, కానీ ఎట్లా మాట్లాడుతున్నాడు అసలు, ఈయనకు ఇంత జ్ఞానం ఎక్కడిది అని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారంట కదా. ఆయన స్కూల్కి వెళ్ళలే, జీసస్ నెవర్ వెంట్ టు స్కూల్ కదా. సో మనకు ఏం తెలుస్తుందంటే యేసు ప్రభు హీఈస్ గాడ్. సో హీఈస్ ఆమ్నీషియంట్ అంటే ఆయనకు సర్వజ్ఞాని, అంటే ఆయనకు హీ నీడ్ నాట్ గో టు స్కూల్ అండ్ లెర్న్ లైక్ అస్ కదా. ఆయనకు అన్నీ కూడా తెలుసు అనమాట, ఆల్ లాంగ్వేజెస్, హీ నోస్ ఆల్ లాంగ్వేజెస్. సో ఆయన హీ నెవర్ వెంట్ టు స్కూల్ బట్ హీ కుడ్ సిట్ అండ్ టాక్ విత్ డాక్టర్స్. ఆయన ఎప్పుడు కూడా స్కూల్కి పోలే, కానీ పెద్దోళ్ళతో కూడా మాట్లాడేనికే ఆయనకు, ఎందుకంటే హీ వాజ్ ఫిల్డ్ విత్ విజ్డమ్ అనే మాట కూడా మనము చూసుకున్నాం కదా. సో ఇంకా నెక్స్ట్ లెసన్స్లో మనము నెక్స్ట్ విషయాలు చూసుకుందాము. ఇంతవరకు మనము 12 years ఏజ్లో జీసస్ని మనము ఈరోజు చూసుకున్నాం.
నెక్స్ట్ లెసన్ వరకు దేవుడు మనకు సహాయం చేయండి. Where is the King of the Jews? Where is the King of the Jews? Born, said the wise men. Where is the King of the Jews? Born, art thou the King of the Jews? Art thou the King of the Jews? As Pilate the governor, art thou the King of the Jews? Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Hail, hail, King of the Jews. Hail, hail, King of the Jews, mortal soldiers. Hail, hail, King of the Jews. This is Jesus, the King of the Jews. This is Jesus, the King of the Jews. Return and accusation. This is Jesus, the King of the Jews. Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Is coming as a lion to judge us. Is coming as a lion to judge us. Where is the King of the Jews born? Where is the King of the Jews born? Said the wise man. Where is the King of the Jews born? Art thou the King of the Jews? Art thou the King of the Jews? Ask Pilate the governor, art thou the King of the Jews? Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Hail, hail, King of the Jews. Hail, hail, King of the Jews. Morning soldiers. Hail, hail, King of the Jews. This is Jesus, the King of the Jews. This is Jesus, the King of the Jews. Return and accusation. This is Jesus, the King of the Jews. Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Jesus, the King of the Jews, came as a lamb to save us. Jesus, the King of Kings, is coming as a lion to judge us. Is coming as a lion to judge us. Is coming as a lion to judge us. పిల్లలు, మరి లాస్ట్ టైం మనం ఏం చూసుకున్నాము? యేసు ప్రభు ఏ విధంగా మరి ఆయన గాడ్ బికేమ్ ఫ్లెష్, మరి దేవుడు మరి ఏ విధంగా మనిషిగా వచ్చింది ఈ లోకానికి అని మనం లాస్ట్ టైం చూసుకున్నాం. హిస్ స్టోరీ, యేసు ప్రభు యొక్క చరిత్ర కథ. ఈ హిస్టరీ అంటే చరిత్ర అంటే జీసస్ స్టోరీ అనమాట, ఆయన కథ, దేవుని యొక్క కథ అనమాట. ఓకే, సో ఆ యొక్క విషయాలు మనం లాస్ట్ టైం నేర్చుకున్నాము. మరి ఈ యొక్క వారం మరి ఏ విధంగా సేటన్ హ్యాస్ బీన్ ఆల్వేస్ బిహైండ్ గాడ్స్ ప్లాన్. హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ గాడ్స్ ప్లాన్. సైతాన్ ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్లాన్ చెడగొట్టాలని మనకి ఇష్టం అనమాట. ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ he wanted to destroy God's plan. మరి గార్డెన్ ఆఫ్ ఈడెన్లో, ఏదైనా తోటలో మరి దేవుడు యాడమ్ను ఈవ్ని ఎందుకు సృష్టించిండు? టు హ్యావ్ రిలేషన్షిప్ అండ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్.
కదా, వాళ్ళను మంచిగా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా అదే విధంగా ఉండాలని దేవుని యొక్క చిత్తం ఉండే. కానీ బట్ సేటన్ ఎంటర్డ్ అండ్ సేటన్ డిస్ట్రాయిడ్ గాడ్స్ ప్లాన్. కానీ దేవుడు అదే ఆ విధంగా లేడు కదా. తిరిగి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మరి సేటన్స్ ప్లాన్ను మళ్ళా దాన్ని చెడగొడదామని యేసుప్రభు ఈ లోకానికి వస్తే తిరిగి సేటన్ హీ వాంటెడ్ టు డిస్ట్రాయ్ అగైన్ గాడ్స్ ప్లాన్. ఏంటిదే, ఏ విధంగా హేరోడ్ వాంటెడ్ టు కిల్ హేరోడ్ కిల్డ్ ఆల్ ద బేబీస్ కదా. సో హేరోద్ రాజు ఏ విధంగా పిల్లలందరినీ చంపేసినప్పుడు యేసుప్రభు కూడా చనిపోతాడని వాని యొక్క ప్లాన్ అనమాట. కానీ గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్ కదా, మన దేవుడు మరి సర్వజ్ఞాని కాబట్టి ఆయన సేటన్ను ఓడగొట్టే దేవుడు అనమాట. హీ హ్యాడ్ విక్టరీ ఓవర్ సేటన్. ఓకే పిల్లలు, అంతేకాకుండా మనం ఈ లెసన్లో ఇంకా ఈరోజు ఏం నేర్చుకున్నామంటే జీసస్ నెవర్ వెంట్ టు స్కూల్ కదా. మనం మాదిరి యేసుప్రభు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలే. బట్ హీ కుడ్ సిట్ విత్ డాక్టర్స్ అండ్ ఇంకా పెద్దోళ్ళతో కూర్చొని ఆయన మాట్లాడిందంట. అందరు కూడా దేవర్ అమేజ్డ్. ఆయన మాట్లాడే విషయాలు చూసి ఇంత చిన్న పిల్లోడు 12-year-old బాయ్, హౌ కుడ్ హీ స్పీక్ సచ్ గ్రేట్ థింగ్స్ విదౌట్ గోయింగ్ టు స్కూల్. ఓకే పిల్లలు, సో యేసుప్రభు ఎవరు? జీసస్ 100% మ్యాన్, 100% గాడ్. సో యాజ్ గాడ్ హీ ఈజ్ ఆమ్నిషియంట్. హీ నోస్ ఆల్ ద లాంగ్వేజెస్. ఓకే పిల్లలు, సో దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటున్నాము. ఆ దేవుడు ఈ లోకానికి జీసస్గా వచ్చిండు, యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చిండు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకుంటేనే పరలోక రాజ్యం. ఇఫ్ వీ ట్రస్ట్ జీసస్ యాజ్ అవర్ సేవియర్, హెవెన్ ఈజ్ అవర్ హోమ్, డెస్టినీ. ఓకే పిల్లలు, కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని దాని ప్రకారం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.